వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. సూపర్ 8 ఫైట్ లో భాగంగా ఈ రోజు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 19 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం 250+ స్కోర్ సాధించి జింబాబ్వే బౌలర్లను ఉతికారేయడమే కాకుండా 107 రన్స్ తేడాతో జింబాబ్వేని మట్టి కరిపించి T20 వరల్డ్ కప్ 2026 లో హైయెస్ట్ మార్జిన్ తో గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది. అయితే విండీస్ సాధించిన ఈ హిస్టారికల్ విక్టరీ ఇండియన్ సెమీస్ ఆశలపై చాలా పెద్ద దెబ్బ కొట్టింది. అయితే అది ఎలాగో చూసే ముందు అసలు మ్యాచ్ ఎలా జరిగిందో బ్రీఫ్ గా చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ కి ఓపెనర్లు తక్కువ స్కోర్లకే అవుట్ అయినా ఆ తర్వాత షెమ్రాన్ హెట్మైర్ 34 బంతుల్లో 7 4లు 7 6లతో 250 స్ట్రైక్ రేట్ తో 85 రన్స్ బాది సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. హెట్మైర్కి తోడు రోమన్ పావెల్ 35 బంతుల్లో 59 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో టీమ్స్ కొని 200 మార్క్ దగ్గరికి చేర్చాడు. చివరిలో రూదర్ఫర్డ్ 13 బంతుల్లో 31, రొమారియో షెపర్డ్ 10 బంతుల్లో 21, జేసన్ హోల్డర్ 4 బంతుల్లో 13 సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో విండీస్ జట్టు 6 వికెట్లకి 254 రన్స్ చేసి T20 వరల్డ్ కప్ 2026లో అత్యధిక స్కోర్ బాదిన రికార్డుతో పాటు మొత్తం పొట్టి కప్ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ సాధించిన జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ స్కోర్ బోర్డుపై రిజిస్టర్ అయిన వెంటనే జింబాబ్వే ఓటమి ఖరారైపోయింది. అయితే ఎంత తేడాతో ఓడిపోతుంది అనే దానిపైన ఇండియన్స్ అంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్స్ ఆశలను దెబ్బ కొడుతూ జింబాబ్వే ఏ మాత్రం రిటాలియేట్ చేయకుండా 17.4 ఓవర్లలో 147 రన్స్కే ఆల్అవుట్ అయి 107 రన్స్ తేడాతో ఓడిపోయింది. జింబాబ్వే బ్యాటర్లలో వాళ్ళ ఆల్రౌండర్ బ్రాడ్ ఇవన్స్ 21 బంతుల్లో 2 4లు 5 6లతో 204 స్ట్రైక్ రేట్తో 43 రన్స్ కొట్టాడు. బ్రాడ్ ఇవన్స్ మాత్రమే వాళ్ళ మొత్తం టీంలో హైయెస్ట్ స్కోరర్ అంటే మిగతా టీం ఎంత అద్భుతంగా ఆడిందో అర్థం చేసుకోండి. ఇక విండీస్ బౌలర్లలో గుడకేష్ మోతి 4 వికెట్లతో జింబాబ్వే ఓటమికి పునాది వేస్తే అఖిల్ హుస్సేన్ 3 వికెట్లు, మాథ్యూ ఫోర్డే 2, జేసన్ హోల్డర్ 1 వికెట్ తీసి విండీస్ని గెలిపించుకున్నారు. దీంతో ఈ టోర్నీలో జింబాబ్వే ఫస్ట్ టైం ఓడిపోవడంతో పాటు సూపర్ 8ని ఓటమితో మొదలు పెడితే విండీస్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకోవడంతో పాటు సూపర్ 8లోనూ తన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఇక్కడ జింబాబ్వే ఓడిపోవడం కంటే ఇంత పెద్ద మార్జిన్తో ఓడిపోవడం టీమిండియా సెమీస్ ఆశలపై పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సఫారీల చేతిలో 76 రన్స్ తేడాతో ఓడిపోయి -3.800 రన్ రేట్కి పడిపోయిన టీమిండియా సెమీస్ చేరాలంటే నెక్స్ట్ 2 మ్యాచ్లో గెలవడమే కాదు మిగిలిన టీమ్స్ కంటే బెటర్ రన్ రేట్ కూడా సాధించాలి. బట్ ఈ మ్యాచ్లో గెలుపుతో విండీస్ ఏకంగా సఫారీల కంటే ఎక్కువగా +5.250 నెట్ రన్ రేట్కి చేరుకుంది. దీంతో ఇప్పుడు సఫారీలు లేదా విండీస్ నెట్ రన్ రేట్ కంటే ఎక్కువ రన్ రేట్ సాధిస్తే తప్ప ఇండియా సెమీస్ చేరే ఛాన్స్ లేకుండా పోయింది. అండ్ అంత నెట్ రన్ రేట్ సాధించాలంటే విండీస్ జింబాబ్వే 2 జట్లపై కనీసం 50 పరుగుల కంటే ఇంకా ఎక్కువ తేడాతో గెలవాలి. అప్పుడే మనకి సెమీస్ ఛాన్స్ ఉండేది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమంటారు? ఇండియా అంత భారీ విజయాలు సాధించగలదంటారా, లేదంటే సూపర్ 8తోనే ఇండియా జర్నీ కంప్లీట్ అయిపోతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.